నమస్తే, వెల్కమ్ టు ద ఎన్టీవీ ఛానల్. నా పేరు ప్రసన్న, ఐఎమ్ ద యోగా ట్రైనర్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము పరివృత్త త్రికోణాసనం ఎలా చేయాలో చూసాం కదా. ఆల్ ద స్ట్రెంథనింగ్ ఆసనాస్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కూడా ఇది కూడా స్ట్రెంథనింగ్ ఆసనానే. సో దీని పేరు ఉత్కటాసన, చైర్ పోజ్. సో ఎవరైతే స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆసనాస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఫస్ట్గా చైర్ పోజ్ యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ చైర్ పోజ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అంటే లైక్ ఫుల్ ఆఫ్ స్ట్రెంథనింగ్, స్టామినా అండ్ స్ట్రెంత్ మంచిగా బిల్డ్ అవుతుంది. ఎవరైతే స్ట్రెంత్ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ యోగాసనాన్ని చూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీ క్యాపబిలిటీ బట్టి ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండటం వల్ల మంచిగా స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పోస్చర్ కరెక్షన్ అవుతుంది అండ్ ఫ్యాట్ కూడా మంచిగా థై ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎవరికైతే ఫ్లాట్ ఫీట్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ చైర్ పోజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని ఎవరు చేయకూడదు అంటే నీ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం అండ్ బీపీ ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూద్దాం. చైర్ పోజ్కి ముందుగా మనము కాళ్ళు రెండు దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత రోల్ యువర్ షోల్డర్స్ బ్యాక్. నా స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ రేజ్ యువర్ బోత్ పామ్స్ అప్. నా స్లోలీ ఎక్సేల్ బెండ్. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ వెయిట్ని టోస్ పైకి కాకుండా హీల్ మీదకి ఉంచాలి మీ వెయిట్ని. అట్ ద సేమ్ టైం మీ నీస్ అనేవి టోస్ని క్రాస్ చేయకూడదు. ఓకే, ఇన్హేల్, నౌ ఎక్సేల్ అండ్ లుక్ ఫార్వర్డ్. ఇలా ఒక 10 కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 and 10. Now slowly inhale, come up, exhale, down. So ఉత్కటాసన చైర్ పోజ్ ఎలా చేయాలో చూసారు కదా. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రసన్న. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నా రెగ్యులర్ ఆన్లైన్ యోగా సెషన్స్కి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.